నేను గాని, మీరు గాని నేను చెప్తున్నదేంటంటే నీలాంటోడు, నాలాంటోడు మామూలోడు ఒకవేళ చెప్పుకున్నా నేను మధ్య తరగతి అని చెప్పుకున్నా అది వేరే మ్యాటర్ గాని, అలాంటి కలెక్టర్ కొడుకు నేను చెప్పుకోవడం ఏందండి మరీ టూ మచ్ కాకపోతే. నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. మనము అన్వేషణలో చేసిన తప్పే మళ్ళీ ఏజ్‌లకి చేస్తున్నామా? అదేంటిదో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. జస్ట్ మీ నాలెడ్జ్ కోసం మాత్రమే ఇది. మళ్ళీ మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీ నాలెడ్జ్ కోసం మాత్రమే. మనల్ని ఎలా వెధవలను చేస్తున్నారు అనేది చెప్పడం మాత్రమే నా వాళ్ళని చెడ్డగా మాట్లాడడం గాని నా ఉద్దేశ్యం కాదు. మీకు ఆల్రెడీ తెలుసు మన వీడియోలో ఎవరిని తిట్టడం గాని అలాంటివి ఉండవు. జస్ట్ మనం మనం ఎలా వెధవలమయితున్నాం, మనం ఎలా మోసపోతున్నాం అనే దాని గురించి మాత్రమే నేను చెప్తుంటా. అలాగే మోటివేషన్ వీడియోస్ మాత్రమే చెప్తుంటా. ఫస్ట్ మనం అన్వేష్ నుంచి మాట్లాడుకుంటే, అన్వేష్ ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద అరికట్టనీకి చాలా మందిని బయ్యా సన్నీ యాదవ్ కాడ నుంచి, మన అరస సాయి నుంచి బండియా సన్నీ యాదవ్ మొత్తాన్ని అందరిని ఒక ఊపేసుకుంటే కాలం అప్పట్లో. అదేమైందంటే అతను ఇష్ట ప్రకారం అందరూ తిడుతుండు. తిడుతూ ఏందంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళ అమ్మల్ని తిట్టడం ఎందుకండి అని అడిగితే, కాదు వాళ్ళేమన్నా మహాత్ములు కన్నారా? వాళ్ళు చేసింది ఆయన ఎట్లా మాట్లాడతారో తెలుసు కదా! ఈళ్ళని కన్నారు అది ఇది వాళ్ళకి కూడా తిట్లు పడాలన్న విధంగా మాట్లాడుతుంటే అందరూ ఎంజాయ్ చేసిర్రు. నాయన వేసి అని చెప్పి సజ్జనార్ గారి కాడ నుంచి మళ్ళీ మన సుమన్ టీవీ యాంకరు రోషన్ గారు ఎవరో సుమన్ టీవీ యాంకరు కానించి అందరూ ఆయనకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం గాని, అప్పుడు ఆయనకి ఇంకా గర్వం నెత్తికెక్కడం నేనేది చేసినా రైట్ అంటారు అని చెప్పి నిన్న ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే అందరూ మనం అటాక్ చేయడం 1.8 ఫాలోవర్స్ ఉన్న అన్వేష్ గారికి జస్ట్ 1.3 ఇప్పుడు మొన్న నేను చూసిన ఈ వీడియో చేసేటప్పుడు 1.3 ఫాలోవర్స్ ఉండ్రు. ఇన్‌స్టాగ్రామ్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడేందంటే అతని పతనం మొదలైందని అందరూ అంటారు. ఇంకా తగ్గిపోవచ్చు. నాకు తెలిసి ఇంకా తగ్గిపోవచ్చు. ఇంత గ్యాప్‌లోనే జస్ట్ ఒక వారం గ్యాప్‌లోనే 5,00,000 దొబ్బినట్టు అది మామూలు విషయం కాదు. ఇదే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఏజ్డ్ కాడికొద్దాం. ఏజ్డ్ కాడికొస్తే ఒక డైలాగ్ అనమాట. అనసూయ గారి గురించి నేను ముందే చెప్పినా కదా మీకు. అనసూయ గారి టాపిక్ ఎవరు శివాజీ గారికి అనసూయ గారి వాళ్ళ మధ్య వార్ జరుగుతున్న సమయంలో అందరికంటే ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ మనకు ఎప్పుడైతే శివాజీ గారికి, అనసూయ గారికి వార్ స్టార్ట్ అయిందో అప్పుడే నేను ఒక వీడియో చేశా. రాశి గారిని జబర్దస్త్‌లో ఉన్నప్పుడు ఆమె ఒక డైలాగ్ అన్నది ఆమె. రాశి గారినైతే ఆమె అనొచ్చు. జస్ట్ ఆమెను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు ఒకళ్ళని. ఈయన ఒక వ్యక్తి పేరు చెప్పకుండా మాట్లాడడం తప్పైపోయింది ఆమెకన్న విధంగా నేను మాట్లాడాను. రాశి గారు ఇప్పుడు అదే టాపిక్ మీద వచ్చారు. నన్ను ఒక జబర్దస్త్ షోలో ఇలా అన్నారు. అక్కడున్న జడ్జి గారు నవ్విర్రు. అందరూ నవ్విర్రు. నేను గాని అక్కడ ఉంటే ఇది నవ్వు కాదని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాను అన్నారు. ఇది కూడా మనం అందరికంటే ముందే మాట్లాడిన. మనం మాట్లాడిన తర్వాత ఇప్పుడు రాశి గారు మళ్ళీ బయటకొస్తారనమాట. ఇలాంటి వీడియోసే ఉంటాయి మన ఛానెల్‌లో. చాలా జాగ్రత్తగా మనల్ని ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకని చెప్తున్నా కదా! అందరికంటే ముందు మనం మాత్రమే మంచి ఏది, చెడేది అని చెప్తాం. ఒకరిని తిట్టడం మన ఉద్దేశ్యం కాదు. అక్కడ మంచి ఏదో, చెడేదో తెలుసుకోవడం మాత్రమే మన ఉద్దేశ్యం. మళ్ళీ ఇప్పుడు ఏజుడి దగ్గరికెళ్ళిపోతే ఏందంటే, మళ్ళీ ఇప్పుడు ఏజుడి దగ్గరికెళ్ళిపోతే ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసింది గివ్ అవేలని అది అని, ఇది అని ఏజుడు అంటే నేను కాదు, మనం తమ్ముడు, మనం అది, ఇది అని చెప్పి బ్రదర్ అది ఏదేదేదో సొల్లు మాటలు చెప్పిండు. చెప్పడం కూడా నేను ఏజుడు ఎలా మానిప్యులేట్ చేస్తానంటే ప్రతి ఒక్కళ్ళకి నీకిది అవసరం ఉందా నేనిదిస్తా, ఫోన్ ఇస్తా, ఐఫోన్ ఇస్తా, ఇది అని చెప్పి గిఫ్ట్ చిన్న కాడ్నుంచి డైరెక్ట్ పెద్ద గోల్స్ చదువుకునే వాళ్ళకి అదని చెప్పి పెద్ద పెద్ద గోల్స్ ఇవ్వడం గాని, అతను నిజంగా ఇచ్చుండొచ్చు. కాకపోతే అట్లా చెప్పి ఒక మాట ఉంటది చూసినవా? ఇప్పుడు నేను మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. నాకొక తమ్ముడున్నాడు. ఒక అన్న కూడా ఉన్నాడు. మేబీ నా తమ్ముడు గాని, మా అన్న గాని నేను చెప్తున్నా కదా! ఏదన్నా ఒక ప్రాబ్లమ్స్ వల్ల గాని ఒకవేళ పోలీస్ కేస్ అయిందనుకో, ఏదైనా కేస్ అయినా గాని ఏదన్నా సపోజ్ ఏదన్నా జాగ్రత్త మా అన్నకి నాకు గొడవ మా తమ్ముడు నాకు గొడవ ఏదన్నా గాని వాడు నా తమ్ముడు, వాడు నా అన్న. ఎప్పటికైనా మేము ఒకటే అన్న విధంగా మాట్లాడేవాడు ఇప్పటికైనా వాడు ఒక జెన్యూన్ పర్సన్ లెక్క అని నేను డిక్లేర్ చేయడం కాదు. ఒక సైకాలజీ ఏందంటే కొంచెం ఒక మనిషిని ఓకే ట్రస్ట్ చేయొచ్చు అనే విధంగా ఇక్కడ ఏజుడు కాడికొచ్చేసరికి ఏంది వాళ్ళ తమ్ముడు కేసులో ఇరుక్కున్నప్పుడు అదేందంటే జస్ట్ ఒక చిన్న పిల్లని ఇలా మాట్లాడారని చెప్పి ఇరుకున్నప్పుడు ఆయనేమంటాడు, "నా తమ్ముడికి నాకు పెద్ద సంబంధం లేదు. ఆయనకి నాకు పెద్ద మ్యాటర్ లేదంటాడు." కాకపోతే వాళ్ళ తమ్ముడు స్టార్ట్ చేసిన రోస్ట్ అది ఉంటది కదా! వాళ్ళ తమ్ముడు గుర్తొస్తలేదు. వాళ్ళ తమ్ముడి పేరు హనుమంత్. హనుమంత్ ఛానల్ అది. వాళ్ళ తమ్ముడి ఛానల్‌లో ఈయన పోయి లైవ్‌లో మాట్లాడొచ్చు. నాది నా వీడియో ఒకలాగా ఉంటది. మా తమ్ముడిది ఒకలాగా ఉంటది ఫన్నీగా. సో, మీరు చిల్ అవ్వచ్చు. అక్కడ డిఫరెంట్‌కి నా తమ్ముడిని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఒకప్పుడు మాట్లాడిండాయన. ఎందుకంటే తమ్ముడు కాబట్టి సపోర్ట్ చేస్తాడు. నా తమ్ముడైనా నేను సపోర్ట్ చేస్తా. వాళ్ళు చేసే విషయాలు మనం అంటాం కదా! వాళ్ళ మనసులో పోయి మనం చూడలేం కదా! వాళ్ళ బ్రెయిన్‌లో ఏముందో మనం చెప్పలేం కదా! వాళ్ళు తప్పు చేసినా కూడా చెప్తున్నా కదా! వాళ్ళు పడ్డ శిక్షలు పడతాయి తర్వాత విషయం. ఎందుకంటే నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు మాత్రమే వాడికి ఫ్యూచర్‌లో ఏమైనా అవసరమైన డెఫినిట్‌గా నేను సాయం చేయడానికి రెడీగా ఉంటా. ఎందుకంటే వాడు నా తమ్ముడు మాత్రమే అంతే. నా అన్న మాత్రమే. ఇది రియాలిటీ. ఏదన్నా గాని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఏజ్డ్ మాట్లాడే దానికి నాకు సంబంధం లేదంటాడు. కాకపోతే పాత వీడియోలేమో వాళ్ళ తమ్ముడు వీడియోలు చేస్తుంటే మన తెలుసు గదా! ఫేమస్ అర్జున్ రెడ్డి "రేయ్ అమ్మిత్" అనే డైలాగ్ ఇట్లా అంటాడు గదా! ఆ డైలాగ్ ఆళ్ళ వాళ్ళ తమ్ముడు హనుమంత్ అనేటప్పుడు ఆయన అక్కడ కెమెరా పట్టుకొని అతను కూడా వీడియో తీసుంటాడు. కానీ నా తమ్ముడికి నాకు సంబంధం లేదు. నేను ఇంట్లో నుంచి ఎళ్ళిపోయి వచ్చిన ఔట్ ఆఫ్ మా ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నేను ఛానెల్ పెట్టుకున్నా అంటాడు.
కాకపోతే నేను చెప్తున్నా కదా! నా ఊరికి మాట్లాడుకుంటే మా నాన్న ఒక మామూలుగా ఒక టాప్ మేస్త్రి మాత్రం నేను వీడియో చేసుకుంటే మా నాన్నే నాకు సపోర్ట్ చేస్తుంటారు. నాకు నార్మల్ ఒక రేకుల రూమ్ ఇది ఇచ్చి సరి చేసుకోపో అని చెప్తారు. అదే ఆయన వీడియో చేస్తుంటే వాళ్ళ నాన్న ఒక పెద్ద కలెక్టరు. నన్ను ఇంట్లోకి వెళ్ళిపోయేసి నేను అది చేసి ఇది చేసిన కలెక్టర్ అంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక నార్మల్‌గా నాకెంత సపోర్ట్ దొరుకుతుందంటే సపోర్ట్ అంటే నాకు సెపరేట్‌గా మాకుండేది ఒక 2 రూమ్‌లు అది రేకుల రూము. ఒక రూమ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇంకొక రూమ్ నేను వీడియోకి అది కూడా ఒక వాల్ మాత్రం మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఆ వాల్ యూజ్ చేసుకొని మాత్రమే నార్మల్‌గా వీడియో చేస్తున్నాను. ఈయనేమంటాడంటే నేను ఒక మామూలు మిడిల్ క్లాస్ అబ్బాయిని, పేద తరగతి అబ్బాయిని, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేనొక్కడినే స్టాండ్ అయినా, నేనొక్కడినే స్టాండ్ అయినా, నేను అలా చేసిన, ఇలా చేసిన. ఆయన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆయన యేసుకునే డ్రెస్సులు నార్మలే కాదు. నేనేసుకున్న ఈ టీ షర్ట్ వాల్యూ మహా అంటే 300 అంతే ఇది. నేనేసుకున్న ప్యాంట్ ఒక 300 అంతే. ఓన్లీ 600 నేనేసుకున్న చెప్పులు ఒక 100, 150 ఉంటాయి. నేను 750లో ఒక వీడియో చేసేస్తా. ఆయన యేసుకున్న జస్ట్ ఒక ప్యాంట్ వాల్యూ నేను స్టార్టింగ్ వీడియోలో ఉంటది 20,000, 30,000 ఉంటది. కానీ ఆయనకి ఏడ్నుంచి వస్తాయి నార్మల్‌గా మాట్లాడుకుంటే ఆయనేసుకున్న టీ షర్ట్ ఉంటది. ఒక 20,000 ఉంటది. ఆయన పెట్టుకున్న అద్దాలే ఉంటాయి ఖాళీ. కేలల్లో ఉంటాయి. అలాంటిది నేను సింగిల్‌గా స్టాండింగొచ్చాను. నేను సింగిల్‌గా వచ్చేసినంటే ఒక మనిషి నార్మల్‌గా సంపాదించాలంటే నెల జీతం ఒక 15,000 మహా అంటే 16,000 ఆయన స్టార్టింగ్ చేసింది అప్పట్లో మాట్లాడుకుంటే అంతకంటే ఎక్కువేం రావు. అసలు నేనొక్కడినే వచ్చినా, నేనొక్కడిని అలా చేసినా, అలా చేసినా ఆయన ఫస్ట్ నుంచి వాడే మైకులు ఎంత క్వాలిటీ ఉంటే నేను వాడే మామూలుగా ఒక మైక్ చూపిస్తాను మీకు. బోయే M1 ఇది ఖాళీ ఒక 500 ఒక నార్మల్ యూట్యూబర్ స్టార్ట్ చేయడానికి ఇంతకంటే ఎక్కువేం చేయలేరు. ఒక మిడిల్ క్లాస్ జేయాలంటే, నేను మిడిల్ క్లాస్ అని మీకు చెప్పడం కాదు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నా. ఎందుకంటే, ఒక పర్సన్ ఆయననే కాదు చానా మంది చానా వరకు ఏందంటే పెద్ద పెద్ద హీరోల కాడ నుంచి కూడా నేను మిడిల్ క్లాస్‌ని నన్ను ఎంకరేజ్ చేయండి, నేను మిడిల్ క్లాస్‌ని నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియోలో ఎక్కడ చెప్పుకోవాలి నేను మిడిల్ క్లాస్ నన్ను ఎంకరేజ్ చేయండి, మిడిల్ క్లాస్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలా మాట్లాడే వాళ్ళని మీరెప్పుడు అసలు ఎంకరేజ్ చేయకూడదు. ఆయన ఒక కలెక్టర్ కొడుకయ్యుండి కూడా ఆయన మాట్లాడామంటే నేను ఒక మామూలుగా సాధారణ వ్యక్తిని, సాధారణ వ్యక్తిని, సాధారణ వ్యక్తిని అనేలా మాట్లాడతా. వాళ్ళ తమ్ముడి విషయం జరిగినా కూడా నేను చెప్తున్నా తప్పు ఎవరిదైనా గాని దానికి ఈయన బాధ్యుడు కాదు. కానీ ఈయనేమంటాడు నాకు నా తమ్ముడికి సంబంధం లేదంటాడు. మీకు మళ్ళీ చెప్తున్నా వి జూమ్‌డు వినయ్ ఉన్న ఒక ఛానల్‌లో 'కింగ్ ఆఫ్ ఫేకింగ్' అని ఏజ్డ్ గురించి ఉంటది. బాగా మళ్ళీ చెప్తున్నా చూడండి. 'జూమ్‌డ్ వినయ్' అనే యూట్యూబ్ ఛానల్‌లో 'కింగ్ ఆఫ్ ఫేకింగ్' అని వేజుడు గురించి ఉంటది. నేను చెప్పిన ప్రతి వర్డ్ ఆ వీడియోలో చాలా క్లుప్తంగా ఉంటది. వీడియోలతో సహా ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి నేను తీసుకోవడం ఎందుకని తీసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పినా కదా! మళ్ళీ చెప్తాను మళ్ళండి 'కింగ్ ఆఫ్ ఫేకింగ్' అని 'జూమ్‌డ్ వినయ్' అనే యూట్యూబ్ ఛానల్ పోయి కొట్టండి డెఫినిట్‌గా వచ్చేస్తది. అది బాగా 2,00,000 పైనే పోయింది ఆ వీడియో. దాంట్లో మీకు ఎవ్రి డీటెయిల్స్ ఈయన వాళ్ళ తమ్ముడిది ఎలా ఉన్నది, వాళ్ళ తమ్ముడు గురించి ఉన్నది మొత్తం ఎవ్రి డీటెయిల్స్ ఉంటాయి. ఇంకోటి ఈయన గివ్ అవేలు అంటాడు. గివ్ అవేలు ఇస్తుంటాడు. ఆయన గివ్ అవేలు నీకేడి నుంచి వస్తది? ఇంకొకటి గివ్ అవేలు ఇచ్చేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరో లక్షల్లో, వందల్లో ఒకళ్ళకి ఇస్తుంటారు. ఇప్పుడు ఆయన మనం 4.2 పైన ఉన్నారు ఆయనకి సబ్‌స్క్రైబర్స్ అంటే మిలియన్ 4.2 మిలియన్ పైన ఎంతమంది దాదాపు 42,00,000 మంది. ఒక్కొక్క సబ్‌స్క్రైబర్‌కి మహా అంటే ఆయనకి గివ్ అవేలు ఇదివరకు తెగ ఇచ్చేసిన ఒక్కొక్క ఎక్కువలో ఎక్కువ ఒక 2,000 కానుంచి ఒక 3,000 ఒక్క సబ్‌స్క్రైబర్‌కి 2,000 కాసి 3,000 ఇవ్వమను. ఎన్ని కోట్లయితాయో తెలుసా? 42,00,000 మంది అంటే ఒక్కొక్క సబ్‌స్క్రైబర్ ఒక్కొక్క రూపాయి ఇత్తేనే 42,00,000 అయితాయి. అర్థమైందా? అది నేను 1000 నుంచి ఒక 3,000 ఇవ్వమని అంటున్నా. ఇవి అంత సాధారణం గాదు. ప్రతి ఒక్కళ్ళు ఏందంటే, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చినని చెప్పుకునే వ్యక్తులు చెప్పుకోవచ్చు. కాకపోతే ఏందంటే, ఆయన మరీ టూ మచ్. ఒక కలెక్టర్ కొడుకు నేను మిడిల్ క్లాస్ ఆయన యేసుకునే ప్యాంటు ఆయన ఫ్యాషన్ గురించి చెప్తుంటాడు గదా! అవుట్‌ఫిట్ యేస్తుంటాడు గదా! ఇది 42,000 నేను మొన్నే ముంబై నుంచి తెచ్చిన. 42,000 కాదు. 42K అంటాడు ఒక ప్యాంట్ గురించి. ఖాళీ ఒక షూ గురించి 20,000, 15,000 అంటుంటాడు. ఒక అద్దాల గురించి ఏవేవో చెప్తారు. అలాంటి ఒక వ్యక్తి నేను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అంటాడు. డెఫినిట్‌గా చెప్తున్నా. మిడిల్ క్లాస్ అంటే నీలాంటోడు, నాలాంటోడే గాని అలా కలెక్టర్ కొడుకులు, సీఎంల కొడుకు పెళ్ళిళ్ళకి సీఎంలు వచ్చేటోళ్ళు గాదు. ఎందుకంటే నేనిక్కడ మళ్ళీ ఏజుడిని తప్పు అని మాత్రమే అంటున్నా. నేను అతని ఎలాంటి ఎగైన్స్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ విషయం ఏందంటే అందరూ ఇప్పుడు మేము నాని వేసింది అదర తిడుతున్నారు. తిట్టి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తా. ఏజుడిని అదర్ సపోర్ట్ చేస్తుండే అవి కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తా. ఎందుకంటే సపోర్ట్ ఈజ్ సపోర్ట్ ఓన్లీ. నేను డెఫినిట్‌గా చెప్తున్నా. నా తమ్ముడు ఏదన్నా ప్రాబ్లమ్ ఎదుర్కొంటే డెఫినిట్‌గా నా తమ్ముడు ఒకవేళ వాడేమన్నా శిక్ష పడి జైలుకి పోయినా ఏమన్నా ఏదన్నా జరగని, మా అన్న గురించి ఏదన్నా జరగని ఎప్పటికైనా జరగని 10 ఇయర్స్ తర్వాత మేము కలుసుకున్నా, 20 ఇయర్స్ తర్వాత కలుసుకున్నా, మేము గొడవ పడ్డా, కొట్టుకున్నా ఏదన్నా గాని నాకు నా తమ్ముడే మా అన్న మేము ఎప్పటికైనా కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. అది పెద్ద మ్యాటరే గాదు. మేము ఎప్పటికైనా ఒకటే. చెప్తున్నా గదా! మీకు గూడా చెప్తున్నా. నీకు నీ తమ్ముడు ఒకటే, నీకు అన్న ఒకటే. ఎవరన్నా గాని ఎందుకంటే వాళ్ళు మన తోడబుట్టిన వాళ్ళు కాబట్టి మన కోపం ఉంటది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం. మళ్ళీ వాళ్ళ గురించి చెప్పుకొని మనకి ఒక అట్రాక్షన్ అనేది, ఒక ఎఫెక్షన్ అనేది అది అంటారు గదా! రేసుగుర్రం అన్నదమ్ముల బంధం అనేది అదొక మ్యాజిక్ అన్నమాట. ఇతను చెప్పింది నేను ఆడ చానా డిసప్పాయింట్ అయినా. తమ్ముడు గురించి మాట్లాడే విధానం ఆయన ఔట్ ఆఫ్ లోపల ఎంతైనా ఉండొచ్చు. కానీ జనాలు మ్యానిపులేట్ చేయడం. ఇది ఒక మనిషి సైకాలజీ నేను చెప్తున్నా గదా! బాండింగ్ ఇప్పుడు సొంత తమ్ముడికి వాల్యూ ఇవ్వనోడు మీకెందుకు వాల్యూ ఇస్తాడు? మీరు ఒక సింపుల్‌గా ఒక లాజిక్ ఆలోచించండి. సొంత తమ్ముడు ఎంత కదన్నా వాళ్ళ వాళ్ళ
తోడబుట్టిన తమ్ముడే గదా! తమ్ముడికి వాల్యూ ఇయ్యకుండా వాడు అది ఇది అని చెప్పి నేను అసలు వాడితో మాట్లాడను చేయను అంటాడు. వాళ్ళ తమ్ముడు ఛానెల్‌లోకి పోతారు. కొంచెం సపోర్ట్ చేసుకుంటాడు. వాళ్ళ తమ్ముడు వీడియోలు చేసుకుంటాడు. అది చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. లాస్ట్‌కి నన్ను బయట దొబ్బేసినోడు. మనం ఒక మామూలుగా సబ్‌స్క్రైబర్స్‌మే గదా! 42,00,000 మంది సబ్‌స్క్రైబర్ మనిషికి ఒక రూ. 1000 ఇవ్వమను. ఇవ్వలేడు. ఎన్ని కోట్లయితాయి తెలిసినా? ఒకప్పుడు వాళ్ళలో 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఇది వినండి, ఇది వినండి అని గివ్ అవే అని చెప్పి జస్ట్ ఒక మనిషికి 10 మందికి 10 ఐఫోన్‌లు ఇవ్వటం కన్నా ఐఫోన్ అమ్మో! ఇంత ఐఫోన్ ఇచ్చిండా 10 మందికి 10 ఐఫోన్ ఇస్తే మేబీ ఒక రూ. 1,00,000 ఐఫోన్ తెచ్చిండు. 10,00,000 అయితాయి అంతే. మనిషికి రూ. 1000 ఇస్తే ఎంత అయితాయి? అంతమంది సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరు చేస్తున్నారో ఆలోచించి చేయండి. ఒక కలెక్టర్ కొడుకు నేను ఒక మధ్య తరగతి సామాన్య వ్యక్తిని, సామాన్య వ్యక్తి ఇంట్లోకెళ్ళొచ్చినంటే సపోర్ట్ చేయటం కాదు. రియల్‌గా మధ్య తరగతి వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇంకొకటి ఆయన సపోర్ట్ చేయొద్దని కాదు. వాళ్ళు చేసే కంటెంట్‌ని బట్టి మీరు సపోర్ట్ చేయండి. ఎలాంటి అబద్ధపు మాటలయి అసలు నమ్మకండి అసలు ఎవరినన్నా గాని. ఏజుడు కాడి నుంచి గాని ఇంకా చాలా పెద్ద వ్యక్తులు గాని ఎవ్వరన్నా గాని నేను మధ్య తరగతి నుంచి వచ్చిన, మధ్య తరగతి నుంచి వచ్చిన అనడం కూడా కాదు. నేను పేదవాడిని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయొచ్చు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయొచ్చు. ఎవ్వరి తండ్రి ఎవరికి సపోర్ట్ చేయరు చెప్పండి. నేను చెప్తున్నా కదా! మా నాన్నకి మామూలు టాపీ మేస్త్రి. నాకు ఈరోజు పాకెట్ మనీ కావాలంటే జస్ట్ నేను వీడియోలు చేస్తుంటా కదా! నేను కూడా పనికి పోతున్నా డెఫినిట్‌గా నాకు ఒకవేళ అవసరం ఉండి మా నాన్నకి గాని అడిగిన ఇచ్చేస్తారు. 100, 200 నార్మల్ మనకు అయ్యే ఎక్కువ కదా! ఒక రూ. 100 ఇయ్యనంటే ఇస్తాడు. ఆయనకెందుకు ఇయ్యడు? ఒక కలెక్టర్ కొడుకు ఫాదర్‌ని మనీ కావాలంటే ఎందుకు ఇయ్యరు చెప్పండి? ఫాదర్‌కి, మదర్‌కి వాళ్ళ కొడుకు ఎప్పటికైనా కొడుకే. వాళ్ళు చచ్చిపోయేదాకా ఆడు ముసలోడైనా సరే, వాళ్ళు పైసలు అడిగినా ఏదన్నా కొడుకులాగా చూసుకుంటారు. తప్పు చేసినా, ఏది చేసినా అన్నదమ్ములన్నీ అంతే. బ్రదర్స్ అంటే బాండింగే వేరు అది. మనం అంటారు చూసినావా? మనం అనుకోకుండా మనం ఎలా పుడతామో మనకు తెలీదు. మన తోడ పెడతారు వాళ్ళు ఎలా వస్తారో మనకు కూడా తెలీదు. కానీ ఆ బాండింగ్‌లో మ్యాజిక్ అని ఉంటది చూసినా? ఎంత కొట్టుకున్నా, తిట్టుకున్నా బ్రదర్స్ ఓన్లీ బ్రదర్స్ అంతే. ఇక్కడ మన ఏ జూడి చేసిందేందంటే ఒక మ్యానిపులేట్ గేమ్ ఆడుతుండాయన. ఎందుకంటే జనాల కోసం ఒక మతమని తీసుకొస్తాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు. పర్లేదు మతం కోసం పోరాడుకోండి కానీ నేను మిడిల్ క్లాస్‌ని నీ పెళ్ళికి ఒక సీఎం వచ్చిండు. నువ్వు మిడిల్ క్లాస్‌వి. చెప్పుకోవడానికి కూడా మనిషికి ఒక హద్దనేది ఉండాలి. మీరు వీడియో చూసేవాళ్ళు కూడా మీరు చూడండి. ఇప్పుడైతే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తూ ఉన్నా. ఏ దూడిని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా. అంతా 4.2 పైనే ఉన్నారు. మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్. కానీ ఇంత అమాయకులు గొర్రెల్లాగా ఉంటామని నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఎందుకంటే ఆయన్ని ఇప్పుడు నేను పట్టించుకోలే అసలు. నేనేందో ఓకే. సారీ సో అండ్ సో అని చూసుకుంటే మనం ఇంత మంచి కంటెంట్ చేస్తున్నాం మనల్ని ఎవరు ఫాలో అయితలేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మనం ఎవరిని తిట్టమేం చేయము. ఆయన ఏందంటే మకం తెస్తాడు, అది తెస్తాడు, ఇది తెస్తాడు, గివ్ అవే అంటాడు. ఇంకొకటి ఎవరికో ఒకరికి ఇస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఇంతమంది ఇన్ని లాక్స్ సంపాదిస్తున్నాడు. అతను యేసుకునే ఒక ఔట్‌ఫిట్ వాల్యూ ఏంతో తెలుసా? లక్షల్లో ఉంటది. జస్ట్ ఒక ఔట్‌ఫిట్ మాత్రం లక్షల్లో ఉంటది. కానీ అతను ఒక మిడిల్ క్లాస్ అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కాదు అంటాడు. ఇప్పుడు నేను అతను ఎంచుకున్న ప్లాట్‌ఫార్మ్ ఏమైనా చూసి అది రాంగ్ అంటున్నా. ఆ వ్యక్తిని రాంగ్ అంటలేను. అతని సిట్యుయేషన్స్ గాని, బ్రదర్‌ని ఎప్పుడైతే తీసి పక్కనేసిండో అది విషయం గాని, వాళ్ళిద్దరి మధ్య నేను పక్కా చెప్తున్నాను కదా! వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ డెఫినిట్‌గా ఉంటది. ఉండాల. అప్పుడే తెలుగులో చాలా చక్కగుంటది ఆ డైలాగ్. అన్నదమ్ముల అనుబంధం అనేది ఎప్పటికన్నా గాని ఉండాలి. ఎందుకంటే ఒక తమ్ముడు తప్పు చేసినా ఆయన తమ్ముడు కాబట్టి ఆయన ఏమన్నా చేసుకుంటాడు. ఇంట్లో కూర్చొని మేపుకొనైనా మేపుకుంటాడు. అంతేగాని మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తమ్ముడు కాబట్టి తప్పు చేసింది ఆయన కాబట్టి ఆయనకి ఎలాంటి శిక్ష పడాలో అలాంటియే పడుతుంటాయి. కానీ మనం వీడిని అడగాల్సిన అవసరం కానీ అతను ఎంచుకున్న ప్లాట్‌ఫారాలు ఎమ్మటే ఇది రాగానే పక్కకు తోసేయడాలు అది ఇది నేను మిడిల్ క్లాసు నేను చిన్న నుంచి వచ్చినాను. ఇంట్లో నుంచి నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టాను. ఇంట్లో నుంచి బయటకొచ్చినా అది ఇది ఏయేయో చెప్తుంటారు. అప్పటికే ఆయనకి మైకులు మామూలు మైకులు కాదు ఆయన వాడేది వేలాల్లో ఉంటాయి. కేలాల్లో ఉంటాయి. యూట్యూబ్ భాషలో చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తిని మీరు ఎలాగైతే సపోర్ట్ చేయాలో అలాగే చేయండి. నేను మధ్య తరగతి వాడిని, మిడిల్ క్లాస్ వాడిని చెప్పుకుంటే ప్రతి ఒక్కడికి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చూసి మాత్రమే మీరు సపోర్ట్ చేయండి. అతను ఒకవేళ చేయాల్సిన కంటెంట్ ఫస్టే ఇలా చేసుంటే డెఫినెట్‌గా నేను చెప్తున్నా కదా! అతను చేయాల్సిన కంటెంట్ ఎవరైనా ఒక సీఎం కొడుకని ఎవరన్నా గాని వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో డైరెక్ట్ ప్రజల ముందుకొచ్చేస్తే మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అంతేగాని నేను ఇక్కడి నుంచి వచ్చిన, అక్కడి నుంచి వచ్చిన, కింద నుంచి వచ్చిన, మట్టిలో నుంచి వచ్చిన, మాణిక్యంలో నుంచి వచ్చిన అనేటి వాళ్ళని అసలు నమ్మకండి. ఏజుడు లాంటి వ్యక్తులను అస్సలకైతే నమ్మకండి. ఎందుకంటే అతనికి 42 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకి 1000 లోపల ఉన్నారు. నేను డెఫినిట్‌గా 4, 5 నెలల నుంచి కంటిన్యూ‌గా వీడియోస్ చేస్తున్నా గాని నేను ఎవ్వరిని తిడతలేను. నేను ఎవరి గురించి మాట్లాడతలేను. ఏ మతాన్ని గురించి మాట్లాడతలేను. ఒక మతానికని సపోర్ట్ చేసి మాట్లాడను. నా మతం మీద నేను ఎవరికైతే చెప్పను. ఒక సంఘటన వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఆ వీడియో నేను చేసిన ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది. కాకపోతే మళ్ళీ చెప్తున్నా ఏజు లాంటి వ్యక్తుల్ని అస్సలు నమ్మకండి. నేను మధ్య తరగతి వాడిని, నేను ఇది అని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఒక కలెక్టర్ కొడుక్కి నాకు సపోర్ట్ దొరకలేదని అంటాడు. డెఫినిట్‌గా నేను నమ్మను. నాకు ఈ రోజుకి నాకు మనీ కావాలంటే మా నాన్న ఇప్పటికైనా సరే రేపు టాపీ మేస్త్రి అని చెప్తున్నా. పని చేసి మరి నాకు డబ్బులు ఇయ్యాలి సార్. ఎందుకంటే నేను ఆయన కొడుకుని కాబట్టి నేను పని చేసినా చేయకపోయినా నేను పని చేసుకుంటా. అదే నేను చెప్తాను. నేను పని చేసినా చేయకపోయినా మా నాన్న నాకు డెఫినిట్‌గా పండగకి ఒకవేళ బట్టలు లేవంటే బట్టలు ఇప్పిస్తాడు. ఆయన తీసుకోకపోయినా నాకు ఇప్పిస్తాడు. అదే ఫాదర్ అంటే. అర్థమైందా? ఇలాంటి వాళ్ళ మాటలు అసలు ఎప్పటికీ నమ్మకండి. కొడుకు తిడతాడు పంపేస్తాడు కానీ ఒకసారి పేషెన్స్ ఉంటది అంతే. నా కొడుకు ఇలా అయిపోయినా నాకు బాధతోటి కొడతాడు, తిడతాడు కానీ డెఫినిట్‌గా కొడుక్కి ఎనకాల నుంచి సపోర్ట్ దొరుకుతూనే ఉంటది ఫాదర్ నుంచి. అది ఒక కలెక్టర్ గారి కాడ నుంచి ఈయనకి ఏజుడికి వాళ్ళ ఫాదర్ పెద్ద కలెక్టర్ అయ్యుండి సపోర్ట్ దొరకడం మనం నమ్మడానికి మనమంతా
గొర్రెలమైతే ఏమి గాదు. మనమంత వెర్రి వాళ్ళమైతే ఏం గాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కళ్ళు గాని ఎవ్వరన్నా గాని ఇలాంటి నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ చేసేవాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ చేస్తుర్రు, ఎలా చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మీరు వీడియో చూడగానే అర్థమైపోద్ది. ఇక్కడ ఎవ్వరు ఇప్పుడు తెలివి తక్కువోళ్ళు ఎవరు చాలా వరకు ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్రాలో మాట్లాడుకున్నాం. చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. కొంచెం ఆలోచించండి అబ్బా! ఎవరు సపోర్ట్ చేస్తారు, ఏం చేస్తారు. మంచి విషయాలు చెప్పేవాళ్ళని ఫాలో అవ్వండి. మీరు కూడా మంచిగా నేర్చుకోండి గానీ మతం ముసుగులు మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు అస్సలకైతే ఫాలో అవ్వద్దబ్బా! మతం పేరుతో మోసం చేసే వాళ్ళని గాని మెయిన్‌గా చెప్తున్నా ఇంకొకటి పక్కన పెడితే మధ్య తరగతి అని మ్యానిప్యులేట్ చేసేవాళ్ళని అసలకైతే నమ్మకండి. ఎందుకంటే ఈళ్ళు చానా పెద్ద డేంజరు. పెద్ద పెద్ద బ్యాక్‌గ్రౌండ్ నుంచి బయటకొచ్చి మనలాంటి వాళ్ళని తొక్కేస్తూ నేను అది ఇది ఎందుకంటే మనలాంటోడికి నాలాంటోడు చెప్పుకోవడానికి, నీలాంటోడు చెప్పుకోవడానికి అంతగా ఇష్టపడడు. నేను మధ్య తరగతి వాడిని, నేను పేదవాడిని తినడానికి ముద్ద లేదు. చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఎందుకంటే మన దీనస్థితి మనకు తెలుసు. నేను ఇలా ఉండకూడదు. ఈడ నుంచి పైకి రావాలని అనుకుంటాం. వాళ్ళలాంటోళ్ళు ఏందంటే నేను తినడానికి ముద్ద లేదు. అది నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి అక్కడ పనుకున్నా, ఇక్కడ పనుకున్నా అది ఇది అని చొక్కా తోటకూరలు అన్నీ చెప్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పైనే ఉన్నారు. వాళ్ళు ఇంకా మనం బ్రెయిన్ వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. అది మీరు అర్థం చేసుకోండి. నేను గాని, మీరు గాని నేను చెప్తున్నా ఏందంటే నీలాంటోడు, నాలాంటోడు, మామూలోడు ఒకవేళ చెప్పుకున్నా నేను మధ్య తరగతి అని చెప్పుకున్నా అది వేరే మ్యాటర్ గాని అలాంటి కలెక్టర్ కొడుకు నేను చెప్పుకోవడం ఏందండి మరీ టూ మచ్ కాకపోతే. మళ్ళీ చెప్తున్నా జూముడు వినయ్ అనే ఛానెల్‌లో 'కింగ్ ఆఫ్ ఫేకింగ్' అని ఏజుడు గురించి ఒక న్యూస్ ఒక థంబ్‌నెయిల్ ఉంటది. అదే మా వీడియో మేబీ ఒక 10 మినిట్స్ ఏమో ఉంటది. చూడండి మీకు అతని గురించి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చెప్పిండు. అది మీకు చూస్తే మీకు కూడా ఏజుడు గురించి ఒక అవగాహన వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ ఎంకరేజ్ చేయకండి. ఈ వీడియో ఇంతవరకే మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది. అంతవరకు బాయ్.